హాయ్ గాయ్స్. మన టూర్ అయితే ఇంకా అయోధ్యకి వెళ్ళలేదు. వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా టైడ్ అయిపోయి బ్యాగ్ అయితే రిటర్న్ అయిపోయాం. మార్నింగ్ 10 o'clockకి రిటర్న్ అయిపోయాం. సో ఇప్పుడు వచ్చేటప్పటికి ఇది బిలాస్పూర్ బిలాస్పూర్ హైవే. రోడ్ అయితే బాగుంది, హైవే కదా. ఒక 370 కిలోమీటర్స్ ఉంది ఇంకానే ఇక్కడ నుంచి. సో మనం ఇంకా ఒక 10 o'clock కల్లా రీచ్ అయిపోవచ్చు. 9 మేబీ. ఇంకేంటి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. చూస్తున్న వాళ్ళందరూ కామెంట్ చేయండి. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీరు శివరాత్రి స్పెషల్ ప్రోగ్రామ్స్ జరిగినాయి కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తాను. శివరాత్రి స్పెషల్ కింద కాశీలో చాలా బాగా జరిగినాయి. దర్శనం అయితే కొంచెం టైం పట్టదు, కానీ ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళకి అయితే కొంచెం తెలియదు, ట్రబుల్ అవుతారు. తర్వాత అలవాటు అయిన వాళ్ళు ఇంకోసారి ఎప్పుడైనా వెళ్తాం మటుకే ఈజీగా శివరాత్రి రోజు నాడు కూడా గుమ్మలు అయిపోయేలా ఉంటాయి. దూరిపోవడాలు ఉంటాయి కదా. మొత్తం తెలుగు వాళ్ళే భయ, మొత్తం కూడా వారణాసిలో మొత్తం తెలుగు వాళ్ళు ఉంటాం. ఇక వెళ్తున్నప్పుడు అక్కడ బైక్ స్టేషన్ కానీ కార్ స్టేషన్ కానీ తక్కువ కనపడ్డాయి, కానీ అక్కడికి వెళ్ళాక మొత్తం వాళ్ళే. తెలంగాణ, హైదరాబాదు, వైజాగ్ మొత్తం తెలంగాణ వాళ్ళు ఉన్నారు. మన ఇప్పుడు వైజాగ్ మాకు పాలకొల్లు ఇద్దరు ఫ్రెండ్స్ కలిసారన్న, తర్వాత విజయనగరం వాళ్ళు, బొబ్బిలి, శ్రీకాకుళం, విజయవాడ, అలా మొత్తం మన తెలుగు వాళ్ళు కలిశారు. ఇప్పుడు దాబా దగ్గర ఆగితే వైజాగ్ వైజాగ్ ట్రావెలర్స్ కనపడ్డారు. మొత్తం మన తెలుగు వాళ్ళు అయితే గట్టిగా ఉన్నారు అక్కడ. ఎక్కడికి వెళ్ళినా సరే ఫోన్ చేసినా, టిఫిన్ చేసినా, ఏం తిన్నా సరే అక్కడ తెలుగు కూడా ఖచ్చితంగా ఉన్నారు. మొత్తం ఫ్యామిలీతో విజిట్ చేసేది. ఆ ఎంజాయ్మెంట్ అయితే మామూలుగా లేదు, వేరే లేదు. రోడ్లు కానీ, వ్యూ పాయింట్స్ కానీ మొత్తం అన్ని కూడా చాలా బాగున్నాయి. నాకు బాగా నచ్చిన జర్నీ. ఓకే గైస్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.